Hi 𝗬𝗏 viewers, welcome to 𝗬𝗏. Today's subject based on science and technology and question with answer explanation program. సో మనం ప్రీవియస్గా 2 క్లాసెస్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన. ఇదొక క్రాస్ కోర్స్ అండి రిలేటెడ్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో ఎస్పెషల్లీ గ్రూప్ 1కి. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్గా మనం ఒక 40 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది, దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో ఫస్ట్ నేను తెలుగులో ఇస్తున్నాను ప్రతి క్వశ్చన్స్ అనేది. సో ఈ క్వశ్చన్ తెలుగులో ఇచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. A genome contains all the information needed for an individual to develop and function. Second, humans have 22 pairs of autosomes and 1 pair of sex chromosomes. Third one, gene is the basic physical and functional unit of heredity. సో మనకు క్వశ్చన్స్ అనేది రిలేటెడ్ టు ఒకటేమో జీనోమ్ పైన, ఇంకోటేమో క్రోమోజోమ్స్ సంబంధించింది అండ్ జీన్ బేస్డ్ అని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు చాలా వరకు అడుగుతుంటారు. సో ఎప్పుడైనా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వరకు ఒక స్టేట్మెంట్ పాజిటివ్లో లేకపోతే ఒక ఇన్వర్స్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఏంటంటే చాలా వరకు కరెక్ట్గా ఇస్తారనమాట. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. స్టేట్మెంట్ 1, ఏ జీనోమ్ కంటైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో ఒక జీనోమ్లో ఏంటంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, నీడెడ్ ఫర్ ఆన్ ఇండివిజువల్ డెవలప్ మరియు ఫంక్షన్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే జీనోమ్ ఈజ్ ద ఎంటైర్ సెట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్ అండి ఫౌండ్ ఇన్ ఏ సెల్స్. సో జీనోమ్ ఏంటంటే ఎంటైర్ సెట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్ ఫౌండ్ ఇన్ ఏ సెల్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, హ్యూమన్స్ హ్యావ్ 22 pair of autosomes and 1 pair of sex chromosomes. సో ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే క్రోమోజోమ్స్ అనేది లాంగ్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ అండి. డిఎన్ఏ ఫౌండ్ ఇన్ న్యూక్లియస్. ఎక్కడ అంటే న్యూక్లియస్. అయితే క్రోమోజోమ్స్ అనేది ఆర్ స్ట్రక్చర్ దట్ లుక్ లైక్ థ్రెడ్ లాగా ఉంటుంది. అంటే ఈ క్రోమోజోమ్ సంబంధించింది ఇది థ్రెడ్ లాగా ఉంటుంది. విచ్ లైవ్ ఇన్ ద న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ సెల్స్. 1 molecules of DNA and 1 protein make of 1 chromosome. సో క్రోమోజోమ్స్ అనేది ఆ డిఫరెంట్ సైజ్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఉంటాయండి. సో దీని ఏమంటారంటే హిస్టోన్స్ అంటారు. సో హిస్టోన్స్ ఏంటంటే అలో దెమ్ టు ప్యాకప్ స్మాల్ ఎనఫ్ టు ఫిట్ ఇన్ ఏ న్యూక్లియస్. సో ఇందాక ఇచ్చినట్టు ఏంటంటే హ్యూమన్స్ హ్యావ్ ఎన్ని పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 23 pair ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 46 టోటల్స్. అంటే క్రోమోజోమ్స్ అంటే డివైడ్ ఇంటూ 22 నెంబర్స్ పేర్ అంటే ఆటోజోమ్స్ మరియు 1 pair ఆఫ్ ఏమో సెక్స్ క్రోమోజోమ్స్ అంటే ఎక్స్ మరియు వై. అండ్ సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 3 ఇచ్చారు. ఏం ఇచ్చారంటే జీన్ ఈజ్ ద బేసిక్ ఫిజికల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. సో ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన 4 father జనరేషన్ సేమ్గా మనకు కొన్ని జీన్స్ రావడం ఉంటుంది కదా. సో ఆ టైప్ అనమాట. సో జీన్ అనేది ఇస్ అ బేసిక్ ఫిజికల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. లైక్ కలర్ అయినా హైట్ అయినా. సో ఇవి రిలేటెడ్ టు బేసిక్ ఫిజికల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. సో 3 కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 23 pair ఆఫ్ chromosomes located in the cells of nucleus and DNA and 1 protein make up 1 chromosomes అంటే డిఫరెంట్ సైజ్ ఉంటుందండి అండ్ ప్రోటీన్స్ కాల్డ్ హిస్టోన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి హిస్టోన్స్ అనేది. సో మీకు ఇందాక చెప్పినట్టు 23 pair ఆఫ్ క్రోమోజోమ్స్ ఏంటంటే 46 టోటల్. అందులో 22 నెంబర్ పేర్ ఏంటంటే ఆటోజోమ్స్ అండ్ 1 pair ఆఫ్ ఏమో సెక్స్ క్రోమోజోమ్ ఎక్స్ మరియు వై. సో యూ రిసీవ్ 1 chromosome from each parent to make a pair. సో ఇందాక చెప్పినట్టు జీన్ అనేది ఒక బేసిక్ ఫిజికల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. జీన్ అనేది ఆర్ హెరిడిటరీ మార్కర్స్ ఫ్రమ్ విచ్ వి డెరైవ్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ స్కిన్. మీకు ఇందాక చెప్పాను కలర్స్ అయినా హైట్ అయినా ఎక్సెట్రా సమ్ రావాలంటే ఆర్ మోర్ టెక్నికల్లీ ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ జీన్. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ తెలుగులో ఇచ్చాను నెక్స్ట్ క్వశ్చన్ అనేది. అండ్ క్వశ్చన్ ఏంటంటే యూకారియోట్స్ హ్యావ్ ఏ యూనిసెల్యులార్ సెల్ స్ట్రక్చర్ వైల్ ప్రోకారియోట్స్ హ్యావ్ ఏ మల్టీసెల్యులార్ సెల్ స్ట్రక్చర్. సెకండ్ వన్,
prokaryotes have circular DNA while eukaryotes have linear DNA. Statement third, prokaryotes do not have a nucleus while eukaryotes have a nucleus. Fourth one, eukaryotes have a cell organelles while in prokaryotes these are absent. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 4 దాంట్లో ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చారు. సో నార్మల్గా ఏంటంటే ఒకటి క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, ఇంకోటేమో ప్రోకారియోట్స్ ఒకటి, ఇంకోటేమో యూకారియోట్స్ ఒకటి. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెల్ స్ట్రక్చర్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ సెల్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రోకారియోట్స్ ఏంటంటే యూనిసెల్యులార్ ఉంటుందండి. అదేవిధంగా యూకారియోట్స్ ఏంటంటే మల్టీ సెల్యులార్. సో ఇక్కడ యూకారియోట్స్ అనేది యూనిసెల్యులార్ ఇవ్వడం జరిగింది సెల్ స్ట్రక్చరు, అండ్ ప్రోకారియోట్స్ ఏమో మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సెల్ ఆర్గనెల్స్. ఇక్కడ మనకు ప్రోకారియోట్స్లో ఇది ఆబ్సెంట్ ఉంటుందండి, అండ్ యూకారియోట్స్లో ఏంటంటే ఇది ప్రజెంట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెల్ ఆర్గనెల్స్ అనేది వైల్ ఇన్ ప్రోకారియోట్స్ దీస్ ఆర్ ఆబ్సెంట్ ఇవ్వడం జరిగింది, అండ్ యూకారియోట్స్లో ఏమో హ్యావ్ ఆర్గనెల్స్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏమిటంటే డిఎన్ఏ. సో డిఎన్ఏ గురించి చూద్దాము. డిఎన్ఏ అనేది లీనియర్గా ఉంటుందండి దేంట్లో, ప్రోకారియోట్స్లో. సో ప్రోకారియోట్స్ హ్యావ్ సర్క్యులర్. సో ఇది సర్క్యులర్ కాదు, లీనియర్గా ఉంటుంది. అదే యూకారియోట్స్లో అయితే సర్క్యులర్లో ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. స్టేట్మెంట్ 3, ప్రోకారియోట్స్ డు నాట్ హ్యావ్ ఏ న్యూక్లియస్ వైల్ యూకారియోట్స్ హ్యావ్ ఏ న్యూక్లియస్. సో ఇక్కడ మనకు ఇది కూడా రాంగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రోకారియోట్లు ఏంటంటే ఆబ్సెంట్ ఉంటుందండి. ప్రోకారియోట్స్ డు నాట్ హ్యావ్ న్యూక్లియస్ వైల్ యూకారియోట్స్ హ్యావ్ ఏ న్యూక్లియస్. సో ఇది కూడా కరెక్ట్. ఇది థర్డ్ స్టేట్మెంట్ ఏమో కరెక్ట్. సో మనకు దీంట్లో ఎన్ని కరెక్ట్ అయినాయి, 2 స్టేట్మెంట్ కరెక్ట్ అయినాయి. ఇది మూడోది 4వది. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఇచ్చాను. క్యారెక్టరిస్టిక్స్ మరియు ప్రోకారియోట్స్ ఒకటి అండ్ యూకారియోట్స్ ఒకటి. సో ఇలా సెల్ స్ట్రక్చర్, సెల్ ఆర్గనెల్స్ అండ్ డిఎన్ఏ, న్యూక్లియస్, సెల్ సైజు. నెక్స్ట్ క్వశ్చన్ జీన్ థెరపీ గురించి, జీన్ డోపింగ్ గురించి అండ్ జంపింగ్ ఈ జనువుల గురించి. సో ఇలా 3 క్వశ్చన్ను. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే మనం క్వశ్చన్ చేశామో ఆ క్వశ్చన్ సంబంధించింది సెల్ స్ట్రక్చర్ అయినా, సెల్ ఆర్గనెల్స్ అయినా, లేకపోతే డిఎన్ఏ పైన, ఇలా ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ పైన చాలా వరకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ క్వశ్చన్ సంబంధించింది. సో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దానిపైన కూడా. సో ఈ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ థెరపీ ఇన్వాల్వ్స్ ఆల్టరింగ్ జీన్స్ ఇన్సైడ్ వన్స్ బాడీ టు ట్రీట్ డిసీజెస్. సెకండ్ వన్ స్టేట్మెంట్, జీన్ డోపింగ్ రిఫర్స్ టు altering medical reports of athletes without any genetic changes. Third one, jumping genes are sequences of DNA that move from one location in the genome to another. సో ఇలా మనకు జీన్ థెరపీ పైన వచ్చింది క్వశ్చన్, జీన్ డోపింగ్ పైన అండ్ జంపింగ్ జీన్స్ పైన, ఇలా 3 టాపిక్స్ పైన 3 టాపిక్స్లో 3 క్వశ్చన్ రూపంలో మనకు ఒకటే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు ఫస్ట్ ఇది ఏమి ఇచ్చారంటే జీన్ థెరపీ ఏంటంటే ఇన్వాల్వ్స్ ఆల్టరింగ్ జీన్స్ ఇన్సైడ్ వన్స్ బాడీ టు ట్రీట్ డిసీజ్. సో ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా జీన్ థెరపీ వల్ల దాన్ని క్యూర్ చేయడానికి, లేకపోతే ఇన్సైడ్ బాడీలో ఏమైనా జీన్ దానికి ఆల్టర్ చేయడానికి జీన్ థెరపీ యూజ్ చేస్తారండి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. జీన్ డోపింగ్ అని ఏమి ఇచ్చారు మనకు, జీన్ డోపింగ్ అనేది ఏమి ఇచ్చారంటే రిఫర్ టు ఆల్టరింగ్ మెడికల్ రిపోర్ట్స్ ఆఫ్ అథ్లెట్స్ వితౌట్ ఎనీ జెనెటిక్ చేంజెస్. అంటే జెనెటిక్ చేంజెస్ లేకుండానే ఆల్టరింగ్ చేయడం జరుగుతుంది మెడికల్ రిపోర్ట్స్ అని మనకు జీన్ డోపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగ్ అంటే చాలా వరకు ఈ టైప్ ఆఫ్ కూడా క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే జీన్ ఆర్ సెల్ డోపింగ్ అంటారు దీన్ని. జీన్ డోపింగ్ అయినా సెల్ డోపింగ్ అయినా రెండు ఒకటే. సో ఇదేంటంటే ఇది ఎవరు అంటే ఈ ఆర్గనైజేషన్ దీన్ని డిఫైన్ చేయడం జరిగిందంటే వాడా అంటే మీకు తెలిసిందే, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో సెల్ డోపింగ్ is defined by the World Anti-Doping Agency as the non-therapeutic use of genes, genetic elements and cells that have the capacity to enhance athletic
పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ వితౌట్ ఏమో జెనెటిక్ చేంజెస్ ఇచ్చారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 2ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఉంది అండ్ ఆప్షన్ సి ఉందన్నమాట. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. సో జంపింగ్ జీన్స్ అనేది ఆర్ సీక్వెన్స్ ఆఫ్ DNA దట్ మూవ్ ఫ్రమ్ వన్ లొకేషన్ ఇన్ ద జీనోమ్ టు అనదర్. సో జంపింగ్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట కదా. సో మనకు క్వశ్చన్ అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ అంటే ట్రిక్స్ చెప్తున్నాను. సో 1 and 3 ఈజ్ ద కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో జీన్ థెరపీలు ఏంటంటే 2 types ఆఫ్ ఉంటుందండి. 2 types ఆఫ్ జీన్ థెరపీ. ఒకటేమో ఏ టైప్స్ అంటే సోమాటిక్ జీన్ థెరపీ, ఒకటేమో సోమాటిక్ జీన్ థెరపీ. సెకండ్ వన్ ఏంటంటే జర్మ్ లైన్ జీన్ థెరపీ. సో సొమాటిక్ జీన్ థెరపీ ఏంటంటే ఎఫెక్ట్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు నెక్స్ట్ జనరేషన్. అంటే ఇప్పుడు ఈ జీన్ థెరపీ వల్ల ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ కనుక ఈ జీన్ థెరపీ సొమాటిక్ జీన్ థెరపీ కనుక చేశారనుకోండి, సో ఆ ఎఫెక్ట్ అనేది తన నెక్స్ట్ జనరేషన్ అతనికి ట్రాన్స్ఫర్ అనేది కాదు. అదే జర్మలైన్ జీన్ థెరపీ ఏంటంటే ఇదేంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఆ ఎఫెక్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోండి మీరు. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను జీన్ థెరపీ ఇన్వాల్వ్స్ అనేది ఆల్టరింగ్ జీన్స్ ఇన్సైడ్ వన్స్ బాడీ టు ట్రీట్ డిసీజ్ అని. అండ్ ఇక్కడ మీకు సెవరల్ మెకానిజం కూడా ఇవ్వడం జరిగింది. రీప్లేసింగ్ డిసీజ్ కాజింగ్ జీన్ విత్ ఏ హెల్తీ కాపీ ఆఫ్ జీన్ అండ్ ఇన్యాక్టివేటింగ్ డిసీజ్ కాజింగ్ జీన్ దట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. అంటే ఏదైతే జీన్ ప్రాపర్గా ఫంక్షన్ కాకపోతే దాన్ని జీన్ థెరపీలో చేయడం జరుగుతుంది. సో ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ మరియు మాడిఫైడ్ జీన్ ఇన్ టు ద బాడీ టు హెల్ప్ ట్రీట్ డిసీజెస్. సో ఇక్కడ మీకు చెప్పాను ఇందాక జీన్ థెరపీ అనే 2 types, ఒకటి సొమాటిక్ జీన్ థెరపీ, ఇంకోటేమో జర్మ్ లైన్ జీన్ థెరపీ. సో ఇక్కడ మీకు వాడా గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు జంపింగ్ జీన్ గురించి కూడా మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ DNA గురించి మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద యూజ్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్. సో యూజ్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్ సంబంధించి మనకు క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏంటంటే ఆంథ్రోపాలజికల్ స్టడీస్, సెకండ్ వన్ పెడిగ్రీ అనాలిసిస్, థర్డ్ వన్ ఫోరెన్సిక్ అనాలిసిస్, ఫోర్త్ వన్ DNA బార్కోడింగ్ అండ్ ఫిఫ్త్ వన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్. మీకు చాలా వరకు చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక అప్లికేషన్ యూజెస్ అయినా అప్లికేషన్ అయినా అడ్వాంటేజ్ అయినా ఏమైనా ఉంటే క్వశ్చన్ స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంటారు కాబట్టి ఆల్ ద ఎబో అంటే అన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, 90%. సో ఇక్కడ మనకు యూజ్ ఆఫ్ DNA అంటే ఇక్కడ ఫింగర్ ప్రింటింగ్ చూస్తే ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే DNA finger printing is a procedure that show the hereditary cosmetic of living things. అయితే ఇది ఒక స్ట్రాటజీ ఫర్ ఫైండింగ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద శాటిలైట్ DNA ఏరియా ఇన్ ద జీనోమ్. సో సోర్స్ ఆఫ్ DNA ఏంటంటే ఒకటి హెయిర్ అండి. మనకు క్వశ్చన్ కూడా అడుగుతుంటారు సోర్స్ ఆఫ్ DNA అనేది. సో సోర్స్ ఆఫ్ DNA ఏంటంటే ఒకటేమో హెయిర్, బోను అండ్ టీత్ అండ్ సలైవా అండ్ బ్లడ్. సో ఇవి సోర్స్ ఆఫ్ DNA సంబంధించింది. అయితే ఇది యూజ్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్ ఏంటంటే ఒకటి ఫోరెన్సిక్ అనాలిసిస్, ఒకటి పెడిగ్రీ అనాలిసిస్, ఒకటి పర్సనల్ ఐడెంటిఫికేషన్, ఒకటి దాంతోపాటు ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కూడా, DNA బార్కోడింగ్ కూడా, అండ్ ఇవి ఈ టైప్ ఆఫ్. సో ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ఏంటంటే ఇది ఒక పర్సన్ని ఐడెంటిఫై అంటే ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉందనుకోండి, సారీ ఆంథ్రోపాలజికల్ స్టడీస్ అంటే ఫోరెన్సిక్ స్టడీస్. ఫోరెన్సిక్ స్టడీస్ గురించి నేను చెప్తున్నాను. సో ఫోరెన్సిక్ అనాలిసిస్ ఏంటంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ కనుక ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయితే అతని గురించి కూడా ఐడెంటిఫికేషన్ చేయవచ్చు ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా. అండ్ దాంతోపాటు మ్యాటర్నిటీ ఆర్ ప్యాటర్నిటీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా కూడా DNA ఫింగర్ ప్రింటింగ్ తోటి మనకు ఫోరెన్సిక్ అనాలిసిస్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో పెడిగ్రీ అనాలిసిస్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఆఫ్ జీన్స్ త్రూ జనరేషన్ ఫండ్ అండ్ ఫర్ డిటెక్టింగ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్. సో ఏమైనా కనుక సికిల్ సెల్స్ అనమియాస్ టైప్ ఆఫ్ ఏమైనా డిసీజ్ ఉందనుకో, సో దాన్ని కూడా అంటే కొన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. సో ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ఏంటంటే చాలా వరకు మనకు ఆరిజిన్ మరియు మైగ్రేషన్, హ్యూమన్ పాపులేషన్ మరియు జెనెటిక్ డైవర్సిటీస్ అనేది ఈ ఆంథ్రోపాలజీ స్టడీస్ గురించి మనం నేర్చుకోవడం అంటే యూజ్ చేయడం జరుగుతుంది DNA ఫింగర్ ప్రింటింగ్ని. అండ్ DNA బార్కోడింగ్ దేని యూజ్ చేస్తారంటే ఇదొక
స్పేసీస్ అంటే మామూలుగా ఏ టెక్నిక్ ఫర్ స్పెసిఫింగ్ ద ఆర్గానిజం స్పేసీస్ అంటే షార్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ సిచ్యుయేటెడ్ ఇన్ ద జీనోమ్ ఈ టర్మ్ను డిఎన్ఏ బార్ కోడింగ్. లేకపోతే ఈ బార్ కోడ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఏంటంటే చాలా షార్ట్గా ఉంటుందండి అండ్ కన్సర్న్ ద కంప్లీట్ జీనోమ్ అండ్ హెన్స్ చీపర్ కూడా. సో పర్సనల్ ఐడెంటిఫికేషన్ అంటే మీకు అందరికీ చెప్పాను, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ జెనెటిక్ బార్ కోడ్స్ టు ఐడెంటిఫై ఇండివిజువల్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ సోర్స్ ఇచ్చాను మీకు అండ్ దాని తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా ఇక్కడ ఫోరెన్సిక్ అనాలిసిస్ సంబంధించింది అండ్ దాని తర్వాత పెడిగ్రీ అనాలిసిస్ సంబంధించింది అండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ దాకా మీకు చెప్పాను అన్ని అండ్ దాంతో పాటు ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కూడా చెప్పడం జరిగింది అండ్ డిఎన్ఏ బార్ కోడింగ్. సో ఇవన్నీ డెఫినేషన్ ఏంటంటే ఇంపార్టెంట్. సో రేపు ఎగ్జామినేషన్ ఏంటంటే డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ అనేది రావచ్చు అంటే ఇవే టాపిక్ పైన కూడా ఇక్కడ మనకు 4-5 స్టేట్మెంట్ రూపంలో ఒకటే ఇస్తున్నాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా రావచ్చు ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐజీఏ పైన. సో ఐజీఏ ఏంటంటే ఇంటెన్షనల్ జినోమిక్ ఆల్టరేషన్ సంబంధించింది ఐజీఏ. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇట్ రిఫర్స్ టు మేకింగ్ స్పెసిఫిక్ చేంజెస్ టు ద జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం యూజింగ్ మోడర్న్ మాలిక్యులర్ టెక్నాలజీస్. సెకండ్ వన్ క్లస్టర్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ palindromic repeats ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ఇట్. క్రిస్పర్ ఇదైతే దీనికి సంబంధించి చాలా వరకు మనకు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు మనకు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో క్రిస్పర్-కాస్ అనే టెక్నాలజీ ఉంటుంది కదా, సో అందులో మనకు క్రిస్పర్ గురించి మనం అడగొచ్చు. క్రిస్పర్ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు 2 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లో. సో ఈ రెండు కరెక్ట్ అండి, ఎందుకంటే ఐజీ అనేది రిఫర్స్ టు మేకింగ్ స్పెసిఫిక్ చేంజెస్ టు ద జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం యూజింగ్ మోడర్న్ మాలిక్యులర్ టెక్నాలజీస్. సో ఇది పాపులర్గా ఏంటంటే దీన్ని జీనోమ్ ఎడిటింగ్ అంటారు దీన్ని యాక్చువల్గా. సో దీని ఏమంటారు అంటే జీనోమ్ ఎడిటింగ్ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని, జెనెటిక్ ఇంజనీరింగ్. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. సో జీనోమ్ ఎడిటింగ్ ఏమిటంటే దీని ఒక మీనింగ్ ఏంటంటే ఇదొక గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ దట్ గివ్ సైంటిస్ట్ దట్ ఎబిలిటీ టు చేంజ్ ఇన్ ఆర్గానిజం. అంటే డిఎన్ఏ చేంజెస్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ క్రిస్పర్ ఏదైతే ఉందో దీన్ని ఇది ఒక వన్ ఆఫ్ ద టెక్నాలజీ యూజ్డ్. దేంట్లో యూజ్ చేస్తారు, ఇది ఏమైనా యాడ్ చేయాలనుకున్నా లేకపోతే రిమూవ్ చేయాలనుకున్నా ఆర్ ఆల్టర్ చేయాలనుకున్నా ఎట్ పర్టికులర్ లొకేషన్ జీనోమ్లో కనుక ఒక పర్టికులర్ లొకేషన్లో కనుక యాడ్ చేయాలనుకున్నా, రిమూవ్ చేయాలనుకున్నా, ఆల్టర్ చేయాలనుకున్నా సో ఈ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది ఈ క్రిస్పర్స్ అని. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఆల్రెడీ దీని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఐజీ అంటే ఇంటెన్షనల్ జీనోమిక్ ఆల్టరేషన్. సో ఇది రిఫర్స్ టు మేకింగ్ స్పెసిఫిక్ చేంజెస్ టు ద జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం యూజింగ్ మోడర్న్ మాలిక్యులర్ టెక్నాలజీ. దీని పాపులర్ ఏమంటారంటే జీనోమ్ ఎడిటింగ్ అంటారు ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా అంటారు. సో మనకు డైరెక్ట్గా డెఫినేషన్ రావచ్చు ఐజీఏ రిలేటెడ్ టు అంటే జీనోమ్ ఎడిటింగ్ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఇలా డిఎన్ఏ కూడా మీకు ఇది ఒక గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ దట్ గివ్ సైంటిస్ట్ దట్ ఎబిలిటీ టు చేంజ్ అండ్ ఆర్గానిజం డిఎన్ఏలో. సో ఇంకోటి ఏంటంటే ఐజీ అనేది ఇన్సర్టెడ్ ఇంటూ యానిమల్ టు చేంజ్ ఆర్ ఆల్టర్ ఇట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో ఇన్సర్ట్ చేయవచ్చు అని. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో మీకు ఇందాక చెప్పాను క్రిస్పర్ అనేది ఎందుకు ఆ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుందంటే యాడ్ చేయాలనుకున్నా, రిమూవ్ చేయాలనుకున్నా, ఆల్టర్ చేయాలనుకున్నా, ఒక పర్టికులర్ లొకేషన్ ఇన్ ద జీనోమ్ చేయాలనుకుంటే ఈ క్రిస్పర్ అనే టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇందాక చెప్పాను కదా CRISPR-Cas9. సో దీన్ని ఎందుకంటే ఇట్ రిప్లికేట్ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఇన్ బ్యాక్టీరియా టు ఫైట్ వైరస్ అటాక్ యూజింగ్ ఏ స్పెషల్ ప్రోటీన్ కాల్ అంటే దీన్ని Cas9. ఈ Cas9 అనేది చాలా వరకు సో అందుకే CRISPR-Cas అంటారు దీన్ని. సో ఈ Cas9 గురించి గుర్తుపెట్టుకోండి. సో Cas9 అనేది ప్రోటీన్. నెక్స్ట్ క్వశ్చన్. సో జన్యుపరమైన రుగ్మతల గురించి ఈ క్వశ్చన్ అండి. సో ఇంగ్లీష్లో అయితే జెనెటిక్ డిజార్డర్ గురించి.
సో ఫస్ట్ వన్ ఏంటంటే థాలాసెమియా ఈజ్ ఏ బ్లడ్ డిజార్డర్ దట్ రెడ్యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సెకండ్ వన్ cystic fibrosis is characterized by weakness and wasting in muscles. Third one, sickle cell anemia is a genetic disease of the red blood cells. Fourth one, spinal muscular atrophy is characterized by severe damage to the lungs and digestive system. సో మనకు జెనెటిక్ డిజార్డర్స్ సంబంధించి ఇచ్చారు. ఒకటేమో థాలాసెమియా గురించి, ఇంకోటేమో సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి, ఇంకోటేమో సికిల్ సెల్ అనీమియా గురించి, అండ్ ఇంకోటేమో స్పైనల్ మస్కులర్ ఆట్రోపీకి. సో ఇలా జెనెటిక్ డిజార్డర్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య న్యూస్లో ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఏంటంటే మనకు థాలాసెమియా ఇచ్చారు. ఇదొక బ్లడ్ డిజార్డర్ అండి, ఎందుకంటే దట్ రెడ్యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఇదొక బ్లడ్ డిజార్డర్. చాలా వరకు మనకు బ్లడ్ చాలా వరకు థాలాసెమియా సంబంధించిన వాళ్ళకు చాలా ఎప్పుడు బ్లడ్ అవసరం ఉంటుంది. సో ఇది మీకు తెలిసిందే. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఎందుకంటే థాలాసెమియా ఇస్ ఎ బ్లడ్ డిజార్డర్ దట్ రెడ్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఈ ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ తగ్గడం వల్లనే కదా బ్లడ్ డిజార్డర్ రావడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ లేనిది అంటే బీడీని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి ఇచ్చారు. ఇదొక క్యారెక్టరైజ్ ఆఫ్ వీక్నెస్ మరియు వేస్టింగ్ ఇన్ మజిల్స్ ఇచ్చారు. సో ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే ఇదొక క్యారెక్టరైజ్ బై సివియర్ డ్యామేజ్ టు లంగ్స్ మరియు డైజెస్టివ్ సిస్టమ్. లంగ్స్ మరియు డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందాక ఈ స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేది ఇదొక క్యారెక్టరైజ్ ఆఫ్ వీక్నెస్. ఇది వీక్నెస్ మరియు వేస్టింగ్ మజిల్స్. సో స్టేట్మెంట్ 2 and 4 అనేది ఇంటర్చేంజ్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించింది. స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే సికిల్ సెల్ అనీమియా ఇస్ ఎ జెనెటిక్ డిసీజ్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్. సో ఇలా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది ఇది స్టేట్మెంట్ 3 అయితే. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో థాలాసెమియా గురించి ఇక్కడ ఇచ్చాను మీకు డీటెయిల్స్గా. అండ్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అనేది దట్ కాజెస్ ద బాడీ టు హ్యావ్ లెస్ హిమోగ్లోబిన్ దెన్ నార్మల్. సో హిమోగ్లోబిన్ ఎనేబుల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ టు క్యారీ ఆక్సిజన్. సో రీసెంట్గా మనకు క్వశ్చన్ కూడా రావడం జరిగింది, డిఎన్ఏలో కన్సిస్ట్ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో. అండ్ దాంతోపాటు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా మనకు డైరెక్ట్గా డిఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ అని స్టాండ్ ఫర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఈ టాపిక్ ఉందో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో థాలాసెమియా అనేది కెన్ కాజ్ అనీమియా లీడింగ్ టు ఫ్యాటిగ్యూ. సో అనీమియా మరియు ఫ్యాటిగ్యూ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా వరకు క్వశ్చన్ అడుగుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను మీకు సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక సివియర్ డ్యామేజ్ మరియు లంగ్స్ మరియు డైజెస్టివ్ సిస్టమ్. సో దానికి సంబంధించింది. అండ్ సికిల్ సెల్ అనీమియా ఇస్ ద జెనెటిక్ డిసీజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్. వైట్ బ్లడ్ సెల్ కాదు, రెడ్ బ్లడ్ సెల్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ ఇంకోటి ఏంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోపీ ఈజ్ ఎ క్యారెక్టరైజ్ బై వీక్నెస్ మరియు వేస్టింగ్ ఇన్ మజిల్స్. ఎందుకంటే ఇది ఒక రేర్ జెనెటిక్ డిసీజ్ అండి. ద పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ కెనాట్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ దేర్ మజిల్స్. సో ఇది రేర్ జెనెటిక్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది, ఎందుకంటే ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిసీజ్ కెనాట్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ దేర్ మజిల్స్. సో వాళ్ళ మజిల్స్ మూమెంట్ అన్ని కంట్రోల్ చేయలేకపోతారు వీళ్ళు. దేనికి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళు సికిల్ సెల్ అనీమియా సంబంధించిన వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందాక మేము చెప్పినట్టు ఇది సికిల్ సెల్ కాదండి, ఇది స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మజిల్స్ మూమెంట్ని కంట్రోల్ చేయలేకపోతారు. ఇది ఒక రేర్ జెనెటిక్ డిసీజ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 parent బేబీ సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్మెంట్, ఇట్ రీప్లేసెస్ faulty DNA in the mother's eggs with healthy DNA from the second woman. Second statement, it helps in prohibiting certain genetic disease from being passed on to children. Third one, world's first 3 parent baby was given birth in Mexico in year 2016. సో మనకు 3 parent baby సంబంధించిన క్వశ్చన్ అనేది ఇది ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ 3 parent baby అనేది రిఫర్స్ టు ఏంటంటే when a baby is born from DNA of 2 mothers and 1 father. 2 mother, 1
ఫాదర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ రీప్లేసెస్ ద ఫాల్టీ డిఎన్ఏ ఇన్ ద మదర్స్ ఎగ్స్ విత్ హెల్తీ డిఎన్ఏ ఫ్రమ్ ద సెకండ్ ఉమెన్. సో ఇప్పుడు ఫస్ట్ ఉమెన్, సెకండ్. సో ఫస్ట్ ఉమెన్లో ఉన్న ఎగ్స్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ఫాల్టీ డిఎన్ఏ ఇన్ ద మదర్ ఎగ్స్ అయితే ఉన్నాయో సో దాన్ని రిమూవ్ చేసేసి వేరే అంటే సెకండ్ ఉమెన్లో ఉన్న హెల్తీ డిఎన్ఏ దాన్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ రీప్లేసెస్ ఫాల్టీ డిఎన్ఏ ఇన్ ద మదర్స్ ఎగ్స్ విత్ హెల్తీ డిఎన్ఏ ఫ్రమ్ ద సెకండ్ ఉమెన్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. మీకు ఇందాక చెప్పాను 2 మదర్ ప్లస్ 1 ఫాదర్. సో 3 parent baby refers to when a baby is born from the DNA of 2 mother plus 1 father. సో ఇంకో ఇష్యూ ఏంటంటే it replaces faulty DNA in the mother's eggs with healthy DNA from second woman through the use of assisted reproductive technology through. సో ఏ టెక్నాలజీ త్రూ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. స్పెసిఫికల్గా ఏంటంటే మైటోకాండ్రియల్ మ్యానిపులేషన్ టెక్నాలజీస్ అండ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, దీన్ని IVF అంటారు. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఇది 3 parent బేబీ కూడా మీరు డైరెక్ట్గా కూడా దీన్ని అడిగే అవకాశం ఉంటుంది, స్టేట్మెంట్ రూపంలో కాకుండా ఇలా బిట్స్ రూపంలో కూడా. సో దీన్ని ఆల్సో కాల్డ్ ఏమంటారు అంటే ఆల్సో నోన్ యాజ్ అంటే మ్యాటర్నల్ స్పిన్లిన్ ట్రాన్స్ఫర్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే మ్యాటర్నల్ స్పిన్లీ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. సో ఇది అడిగినా కూడా సేమే అండి. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. అండ్ సెకండ్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొహిబిటింగ్ సర్టెన్ జెనెటిక్ డిసీజ్ ఫ్రమ్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు చిల్డ్రన్. సో ఏమైనా ఇప్పుడు ఏమన్నా జెనెటిక్ డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ప్రొహిబిట్ చేయవచ్చు, అంటే నెక్స్ట్ బేబీకి ట్రాన్స్ఫర్ చేయకుండా దీన్ని ప్రొహిబిట్ చేయవచ్చు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్, ఎందుకంటే టెక్నాలజీ ద్వారానే కదా ఏదైనా బెటర్ కావడానికి కోసం. సో థర్డ్ వన్, వరల్డ్లో ఫస్ట్ 3 parent బేబీ అనేది బర్త్ ఎక్కడ అంటే ఏ కంట్రీలో ఇవ్వడం జరిగిందంటే మెక్సికో. సో ఇది కరెక్ట్ అండి. ఎప్పుడంటే 2016లో. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు 3 parent బేబీ గురించి ఇచ్చాను. ఇది ఒక వెన్ ఏ బేబీ ఈస్ బోర్న్ ఫ్రమ్ DNA ఆఫ్ 2 మదర్ మరియు 1 ఫాదర్. సో రీప్లేసెస్ ఫాల్టీ DNA గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ మ్యాటర్నల్ స్పిన్లల్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్పాను ఇందాకే. సో ఇదేంటంటే ఇట్ హెల్ప్స్ చేస్తుందండి. దేనికోసం అంటే ప్రొహిబిటింగ్ సర్టెన్ జెనెటిక్ డిసీజ్ ఫ్రమ్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు చిల్డ్రన్. సో దిస్ టెక్నిక్ స్పెసిఫికల్లీ హెల్ప్స్ మదర్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మైటోకాండ్రియల్ డిజార్డర్. సో ఎవరైతే మదర్స్ వాళ్ళు మైటోకాండ్రియల్ డిజార్డర్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళకు ఈ టెక్నిక్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ 3 parent బేబీ వాస్ బోర్న్ ఏ కంట్రీ అంటే మెక్సికో ఇన్ 2016 టు ఏ జోర్డానియన్ కపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ పైన అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ పైన అండ్ ఈ 2 డిఫరెన్స్ సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ద ఫ్యూజింగ్ ఆఫ్ 2 or more లైటర్ ఐటమ్స్ ఇంటూ లార్జర్ వన్. సెకండ్ వన్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జర్ ఐటమ్ ఇంటూ స్మాలర్ వన్. థర్డ్ వన్, ద ఎనర్జీ రిలీజ్డ్ బై ద ఫ్యూజన్ రియాక్షన్ ఈజ్ మోర్ దెన్ ద ఫ్యూజన్ రియాక్షన్. ఫోర్త్ వన్, న్యూక్లియర్ ఫ్యూజన్ occurs rarely in nature, however natural nuclear fusion is a rare event. సో న్యూక్లియర్ ఫ్యూజన్ మరియు ఫీజియన్ గురించి అడిగారు. సో ఈ 2 పైన మనకు ఒక క్వశ్చన్ ఒక బిట్ అనేది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు అడుగుతుంటారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఇదొక ఫ్యూజింగ్ ఆఫ్ 2 or more లైటర్ అటమ్ ఇంటూ 1 లార్జర్, అంటే 2 or more ఉన్న ఫ్యూజింగ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో సో లైటర్ ఐటమ్స్ నుంచి ఒక లార్జ్ ఐటమ్గా క్రియేట్ చేయడం జరుగుతుంది, అది ఫ్యూజన్ అని. సో ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది లార్జ్ ఐటమ్ నుంచి స్మాలర్ ఐటమ్స్గా చేస్తుంది. అదే ఫ్యూజన్ అయితే 2 or more లైటర్స్ ఏమో ఐటమ్స్ ఏమో సింగిల్గా అవుతుంది, అంటే లార్జర్ వన్ పెద్దగా అవుతుంది.
సో ఇదేమో స్మాల్ నుంచి లార్జర్ అవుతుంది ఫ్యూజన్ అనేది. అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఆటమ్, అంటే ఇలా లార్జ్ ఆటమ్ ఉన్నదానికి స్మాలర్గా స్ప్లిట్ అవుతుంది, ఇది ఫ్యూజన్. సో ఈ రెండు కూడా స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ థర్డ్ వన్ ఇచ్చారు, ద ఎనర్జీ రిలీజ్డ్ బై ద ఫ్యూజన్ రియాక్షన్ ఈజ్ మోర్. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, ఈ రెండు స్టేట్మెంట్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు థర్డ్ వన్ అనేది రాంగ్ అని చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎనర్జీ రిలీజ్డ్ బై ద ఫ్యూజన్ రియాక్షన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే లెస్ దెన్ ఫ్యూజన్ రియాక్షన్. ఎందుకంటే లార్జర్ అటమ్ నుంచి స్మాలర్ అటమ్గా ఇలా మనకు స్ప్లిట్ అవుతుంది కాబట్టి తక్కువగా ఎనర్జీ అనేది రిలీజ్ అనేది అవుతుంది. అదే ఈ స్మాలర్ నుంచి ఒక లార్జర్ అయితే ఎక్కువగా రిలీజ్ అనేది అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్ 3 అనేది ఇన్కరెక్ట్. సో ద ఎనర్జీ రిలీజ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఈజ్ 3 to 4 times, ఎన్ని 3 నుంచి 4 times గ్రేటర్ దెన్ ద ఎనర్జీ రిలీజ్డ్ బై ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో బోత్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ occurs in nature. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ స్టార్ ఇంక్లూడింగ్ అవర్ సన్, వైల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటంటే occurs in some radioactive isotopes. సో అదేంటంటే యురేనియం 235, ఇది అయితే గుర్తుపెట్టుకోండి, అండ్ ప్లూటోనియం 239. సో యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239 విచ్ డీకే బై ఫిజియన్, ఇది ఫిజియన్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్ కాబట్టి 1, 3, 4 అంటే ఆప్షన్ 1, 2, 4 అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఫ్యూజన్ 2 or more లైటర్ ఐటమ్ ఇంటూ లార్జర్ వన్, ఇందాక ఎక్స్ప్లెనేషన్ చేశాను. న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. దాని తర్వాత ఎనర్జీ రిలీజ్డ్ బై ఫ్యూజన్ రియాక్షన్ ఈజ్ మోర్ దెన్ ఫ్యూజన్ రియాక్షన్ కూడా మీకు చెప్పాను ఇందాకే. అండ్ ఎంత టైమ్స్ అంటే 3 to 4 times లార్జర్. సో ఇది కూడా మనకు అడగవచ్చు. సో ఎనర్జీ రిలీజ్డ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూజన్ మరియు ఫ్యూజన్ అంటే ఇది. సో 3 to 4 times గ్రేటర్ దెన్ ఎనర్జీ రిలీజ్డ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో ఇలా యురేనియం 235, ప్లూటోనియం 235 నేను గురించి చెప్పాను మీకు, విచ్ డీకే ఫ్యూజన్ అని. సో న్యూక్లియర్ ఫ్యూజన్ మరియు న్యూక్లియర్ ఫ్యూజన్ occurs in నేచర్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటంటే పవర్ స్టార్స్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్స్ ఏంటంటే స్టార్స్ ఇంక్లూడింగ్ ఏంటంటే సన్ మరియు వైల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటంటే occurs in రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్యూజన్ సంబంధించిందంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్, మరియు అవి ఎందులో ఏంటంటే యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239. అదే ఫ్యూజన్ అయితే స్టార్స్లో ఏంటంటే ఇంక్లూడింగ్ సన్ కూడా. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ GEAC. సో దీనిపైన మనకు ప్రీవియస్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది, క్యాన్సిల్ అయిన ఎగ్జామినేషన్లో. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అయినా ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ పైన ఎక్కువగా మనకు క్వశ్చన్ అనేది కష్టంగా వస్తుంది కాబట్టి నేను దానిపైన మీకు చాలా వరకు ఇప్పుడు క్వశ్చన్ కూడా ఈ క్లాస్లో చేశాను. సో ఈ క్వశ్చన్ చూద్దాం. అబౌట్ ది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్, it is the apex body in India that allows for the commercial release of GM crops. Second one, it functions under the Ministry of Science and Technology, Government of India. Third one, it is chaired by the Prime Minister and co-chaired by a representative from the Department of Biotechnology. Fourth one, it is responsible for the appraisal of activities involving large scale use of hazardous microorganism and recombinants. So మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ సంబంధించి ఇచ్చారు క్వశ్చన్ అనేది. సో ఇందులో ఏమేమి కరెక్ట్ అని ఇచ్చారు. సో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ GEAC అనేది అయితే ఉందో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉన్నదనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఫంక్షన్ అంటే ఏ మినిస్ట్రీ కింద ఫంక్షన్ చేస్తుందని. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్ ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కాదు, ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయితే చాలాసార్లు అడిగారు. సో ఇది దేని కింద చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్.
సో డిపార్ట్మెంట్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇట్ ఈస్ చైర్డ్ బై ద స్పెషల్ సెక్రటరీ. స్పెషల్ చైర్డ్ బై ఎవరంటే స్పెషల్ సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చైర్డ్. కో చైర్డ్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. కో చైర్డ్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 2 కనుక మనం రిమూవ్ చేస్తే ACD అనేది ఉంది మనకు. సో థర్డ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ ఈస్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కో చైర్డ్ బై రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. మీకు ఇందాకే చెప్పాను, ఇది ఏ మినిస్ట్రీ కింద ఉందంటే జెనెటిక్ అప్రైజల్ కమిటీ అనేది. జెనెటిక్ అప్రైజల్ కమిటీ అనేది దేని కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. అదేవిధంగా ఇది చైర్డ్ ఎవరంటే స్పెషల్ సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మరియు క్లైమేట్ చేంజ్ సంబంధించింది. అయితే స్టేట్మెంట్ 3 అనేది రాంగ్, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కాదండి, స్పెషల్ సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ MOEFCC అండ్ వన్ కో చైర్డ్ ఎవరంటే ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో స్టేట్మెంట్ 3 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాబట్టి, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఒపెక్స్ బాడీ. ఇండియాలో ఒపెక్స్ బాడీ ఏదైతే ఏమైనా ఉంది అంటే అది GEAC, రిలేటెడ్ టు కమర్షియల్ రిలీజ్ ఆఫ్ GM క్రాప్ సంబంధించింది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, సో ఇదొక రెస్పాన్సిబుల్, ఏదైతే GEAC ఉందో ఇది ఒక రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్రైజల్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ హజార్డస్ మైక్రో ఆర్గానిజం మరియు రీకాంబినెంట్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్. సో ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనకు GEAC అనే ఫుల్ ఫామ్ అనేది అడగవచ్చు, అంటే స్టాండ్ ఫర్ అడగవచ్చు. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, ఇది ఒక అపెక్స్ బాడీ ఇన్ ఇండియా దట్ అలౌస్ ఫర్ కమర్షియల్ రిలీజ్ ఆఫ్ GM క్రాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బిట్ రూపంలో కూడా అడుగుతుంటారు. నెక్స్ట్, ఇది అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చెప్పాను మీకు కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. దాని తర్వాత చైర్డ్ బై ఎవరంటే స్పెషల్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ MOEFCC, మరి కో చైర్డ్ బై ఎవరంటే రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ఇదైతే చాలాసార్లు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం కూడా జరిగింది. సో ఎలాంటి యాక్టివిటీస్ ఇది రెస్పాన్సిబుల్ అంటే లార్జ్ స్కేల్ ఆఫ్ యూజ్ ఆఫ్ హజార్డస్ మైక్రో ఆర్గానిజం అయిన రీకాంబినెంట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇండివిజువల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ యాంగిల్ సంబంధించింది. సో ఏదైతే ఈ GEAC ఏదైతే ఉందో ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్రైజల్ ఆఫ్ ప్రపోజల్ రేటింగ్ ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్గానిజం మరియు ప్రొడక్ట్స్ ఇన్ టు ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ సంబంధించి ట్రయల్స్ కూడా. సో ఈ GEAC ఏంటంటే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది రీసెర్చ్ ఇంటూ GM ప్లాంట్స్ అయినా రికమెండ్స్ అయినా ఆ డిసప్రూవ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇది ఫార్మర్ ఫీల్డ్లో ఏమైనా రిలీజ్ చేయాలనుకున్నా కంప్లీట్గా GEAC. అందుకే ఇదొక అపెక్స్ బాడీ అండర్ MOEFCC. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మికత రకాల గురించి మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో రేడియో యాక్టివిటీ సంబంధించింది, అబౌట్ టైప్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ఫా డీకే ఈజ్ వెన్ ఏ న్యూక్లియస్ డీకేస్ స్పాంటేనియస్లీ బై ఎమిటింగ్ an electrons or a positron. Second one statement, beta decay is when a nucleus decays spontaneously by emitting a proton or a neutron. Third one, gamma decay is when a nucleus decays spontaneously by emitting electromagnetic radiation. సో టైప్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి ఆల్ఫా డీకే, బీటా డీకే అండ్ గామా డీకే. సో ఇలా మనకు 3 సంబంధించి కూడా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 3 దాంట్లో ఏది కరెక్ట్ అంటే యాక్చువల్గా రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ డిఫైన్డ్ యాజ్ ఏ ఫినామినన్ వేర్ ఎలిమెంట్స్ అనేది ఎమిట్స్ రేడియేషన్ డ్యూ టు దేనివల్ల అంటే అన్స్టేబుల్ న్యూక్లియస్ వల్ల. సో ఫస్ట్ మనకు రేడియో యాక్టివిటీ గురించి అడగవచ్చు. ఎక్కడైతే ఎలిమెంట్స్ అనేది ఎమిట్స్ అవుతుందో రేడియేషన్ అనేది దేని ద్వారా, డ్యూ టు అన్ అన్స్టేబుల్ న్యూక్లియస్, డ్యూ టు అన్స్టేబుల్ న్యూక్లియస్. సో రేడియో యాక్టివిటీ అంటే
వేర్ అండ్ ఎలిమెంట్స్ emits radiation due to an unstable nucleus. సో ఫస్ట్ మీకు రేడియో యాక్టివిటీ గురించి తెలవాలి. సో ఆల్ఫా డీకే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఈజ్ వెన్ ఏ న్యూక్లియస్ డీకేస్ అనేది స్పాంటేనియస్లీగా బై ఎమిటింగ్ అన్ ఎలక్ట్రాన్ పొజిస్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ పొజిస్ట్రాన్ కనుక ఎమిటింగ్ కనుక చేసే స్పాంటేనియస్గా న్యూక్లియస్ డీకేస్ నుంచి అది ఆల్ఫా డీకేట్ అని చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఆల్ఫా డీకే ఏంటంటే ఈజ్ వెన్ ఏ న్యూక్లియస్ డీకేస్ స్పాంటేనియస్లీ బై ఎమిటింగ్ ఏ ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్. ఎలక్ట్రాన్ కాదు, ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు దీనిపైన కూడా అడుగుతుంటారు. ఈ క్రాస్ కోర్స్ ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఎగ్జామినేషన్ కూడా చాలా వరకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో బీటా డీకే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ప్రోటాన్ న్యూట్రాన్ అంటే రెండు ఇంటర్చేంజ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. సో 1, 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బీటా డీకే అనేది ఏ న్యూక్లియస్ డీకే స్పాంటేనియస్లీ బై ఎమిటింగ్ ఆన్ ఎలక్ట్రాన్ ఆర్ పొజిస్ట్రాన్. సో బీటా డీకే అనేది 2 టైప్స్ అండి. 2 టైప్స్. ఒక టైప్ ఏంటంటే పాజిటివ్ బీటా డీకే ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే నెగిటివ్ బీటా డీకే. సో పాజిటివ్ ఏంటంటే రిలీజ్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ బీటా పార్టికల్ కాల్డ్ ఏంటంటే పొజిస్ట్రాన్ అంటారు దీన్ని, ఆర్ న్యూట్రినో. పాజిటివ్ ఏంటంటే పొజిస్ట్రాన్ ఆర్ న్యూట్రినో. నెగిటివ్ ఏమంటారంటే నెగిటివ్లీ చార్జ్డ్ బీటా పార్టికల్స్ కాల్డ్ ఏంటంటే ఎలక్ట్రాన్ అండ్ యాంటీ న్యూట్రినో. సో యాంటీ న్యూట్రినో ఆర్ ఎలక్ట్రాన్, ఇది నెగిటివ్ చార్జ్. సో 2 టైప్స్ అని చెప్పాను కదా బీటా డీకే అనేది సంబంధించింది. సో ఇలా 2 టైప్స్. సో గామా డీకే అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే వెన్ ఏ న్యూక్లియస్ డీకే స్పాంటేనియస్లీ బై ఎమిటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో స్టేట్మెంట్ 3 ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఇన్ దిస్ టైప్ ఆఫ్ రేడియో యాక్టివిటీ సమ్ అన్స్టేబుల్ అటామిక్ న్యూక్లియర్ డిసిపేట్స్ ఎక్సెస్ ఎనర్జీ బై ఏ స్పాంటేనియస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు రేడియో యాక్టివిటీ గురించి ఇచ్చాను, ఇక్కడ డిఫెన్స్ సంబంధించింది అండ్ ఆల్ఫా డీకే, తర్వాత బీటా డీకే, దాని తర్వాత 2 టైప్స్ ఆఫ్ బీటా డీకే కూడా చెప్పాను మీకు ఇందాకే, పాజిటివ్ బీటా డీకే అండ్ నెగిటివ్ బీటా డీకే సంబంధించని, అండ్ గామా డీకే కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ న్యూట్రాన్ గురించి అండి, రియాక్టర్లు. ఇది ఫాస్ట్ న్యూట్రాన్స్ రియాక్టర్స్ గురించి అంటే FAFNR. ఫస్ట్ స్టేట్మెంట్, దే కంటైన్ న్యూట్రాన్స్ మోడరేటర్ మెటీరియల్స్ దట్ కాజ్ స్లో డౌన్ ఆఫ్ న్యూట్రాన్స్. సెకండ్ వన్, the use of fast neutrons to cause fission in their fuel. Third one, they require fuel to be more highly enriched in fissile material. సో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే దే కంటైన్ న్యూట్రాన్స్ మోడరేటర్ మెటీరియల్ దట్ కాజ్ స్లో డౌన్ ఆఫ్ న్యూట్రాన్. సో న్యూట్రాన్స్ అనేది స్లో డౌన్ అవ్వడం వల్ల ఈ న్యూట్రాన్ మోడరేటర్ అనేది అంటే కంటైన్ అవడం జరుగుతుంది ఇచ్చారు మనకు. అంటే దే కంటైన్ న్యూట్రాన్ మోడరేటెడ్ మెటీరియల్స్ దట్ కాజ్ స్లో డౌన్ ఆఫ్ న్యూట్రాన్. సో స్లో డౌన్ ఆఫ్ న్యూట్రాన్స్ వల్ల ఇక్కడ మనకు న్యూట్రాన్ మోడరేటర్ అని ఇవ్వడం జరిగింది రిలేటివ్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే ఫీజియన్ రియాక్టర్ కెన్ బి డివైడెడ్ రఫ్లీ 2 క్లాసెస్. అది కూడా డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్స్ ద సస్టైన్ ద ఫీజియన్ చైన్ రియాక్షన్. ఒకటేమో థర్మల్ రియాక్టరు, సెకండ్ వన్ ఏమో ఫాస్ట్ న్యూట్రినో రియాక్టర్. అంటే థర్మల్ రియాక్టర్ ఏమిటంటే ఇందులో కంటైన్స్ న్యూట్రాన్ మోడరేట్ ఉంటుంది, అంటే న్యూట్రాన్ మోడరేటెడ్ మెటీరియల్స్ ఉంటుంది. ఎందుకంటే దట్ స్లో న్యూట్రాన్స్ అంటే ద మోడరేటర్ ఈజ్ ఆఫ్టెన్ ఆల్సో ద కూలెంట్ యూజువల్లీ వాటర్ అండర్ హై ప్రెజర్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో ఇది ఇచ్చింది దేనికి సంబంధించిందంటే థర్మల్ రియాక్టర్ సంబంధించింది, నాట్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్. సో మీకు ఇందాకే చెప్పాను
ఫ్యూజన్ రియాక్టర్ అనేది రఫ్లీ 2 క్లాసెస్ అండి. మనకు అడగొచ్చు ఫ్యూజన్ రియాక్టర్ కాదు ఫీజియన్ రియాక్టర్, ఫీజియన్ రియాక్టర్ అందులో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటేమో థర్మల్ రియాక్టర్ ఒకటి, ఇంకోటేమో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్. సో మీకు ఇందా చెప్పినట్టు స్టేట్మెంట్ అనేది 1 అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 1 రాంగ్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే దే యూస్ ఫాస్ట్ న్యూట్రాన్స్ టు కాజ్ ఫ్యూజన్ ఇన్ దేర్ ఫ్యూల్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ దే రిక్వైర్ ఫ్యూల్ టు బి మోర్ హైలీ ఎన్రిచ్డ్ ఇన్ ఫిజల్ మెటీరియల్. సో ఈ 2 స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మీకు ఇందాక చెప్పాను ఫ్యూజన్ రియాక్టర్ అనేది డివైడ్గా ఒకటి 2 క్లాస్ అని చెప్పాను. అందులో ఒకటి థర్మల్ రియాక్టర్, ఇంకోటేమో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ అని. దాని తర్వాత థర్మల్ రియాక్టర్ గురించి చెప్పాను, కంటైన్ న్యూట్రాన్ మోడరేటెడ్ మెటీరియల్ దట్ స్లో న్యూట్రాన్స్. సో ద మోడరేటర్ ఈజ్ ఆఫ్టెన్ ఆల్సో ద కూలెంట్. యూజువల్ ఏంటంటే వాటర్ అండర్ హై ప్రెజర్. సో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ అనేది డు నాట్ యూజ్ న్యూట్రాన్ మోడరేటర్ మెటీరియల్. సో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్లో ఏంటంటే న్యూట్రాన్ మోడరేటర్ అనేది యూజ్ చేయరు టు స్లో డౌన్ న్యూట్రాన్స్, యాజ్ దే యూజ్ ఫాస్ట్ న్యూట్రాన్స్ విత్ హై ఎనర్జీ లెవెల్ టు కాజ్ ఫ్యూజన్ ఇన్ దేర్ ఫ్యూల్. సో ఇన్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ ఏంటంటే న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యూజన్ ఆర్ నాట్ స్లో డౌన్, యాజ్ స్లోయింగ్ డౌన్ న్యూట్రాన్ రెడ్యూస్ దేర్ ఎబిలిటీ టు కాజ్ ఫ్యూజన్. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. సో ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ అనేది యూజ్ ఫాస్ట్ న్యూట్రాన్స్ టు కాజ్ ఫ్యూజన్ ఇన్ దేర్ ఫ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి. ద ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. సో న్యూక్లియర్ రియాక్టర్లో ఈ కంట్రోల్ రాడ్స్ ఏదైతే ఉందో ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ సంబంధించి మనకు అడిగారు. ఆప్షన్ ఏ అబ్జార్బ్స్ న్యూట్రాన్స్, స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఆప్షన్ బి, ఆప్షన్ సి కూల్ డౌన్ ద రియాక్టర్. ఆప్షన్ డి ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇది దేనికి సంబంధించి అంటే అబ్జార్బ్ న్యూట్రాన్స్. సో అబ్జార్బ్ న్యూట్రాన్స్ రిలేటెడ్ టు న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో కంట్రోల్ రాడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అయితే ఈ కంట్రోల్ రాడ్స్ అనేది ఇది ఒక ఎసెన్షియల్ సేఫ్టీ మెజర్ అండి, అంటే ఫ్యూచర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ అండి. అయితే ఇది ఏ మెటీరియల్ ద్వారా దీన్ని తయారు చేస్తారంటే దే ఆర్ మేడ్ ఆఫ్ మెటీరియల్ దట్ కెన్ అబ్జర్వ్ న్యూట్రాన్స్ సచ్ యాజ్ boron, cadmium or hafnium. When inserted into the reactor core, they can help regulate the nuclear reaction by absorbing excess neutron and slowing down the rate of fusion. So statement 1 అనేది A అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు కంట్రోల్ రాడ్ గురించి డీటెయిల్స్గా ఇక్కడ ఇచ్చాను మీకు ఎక్స్ప్లెనేషన్లో. సో స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్ అనేది స్లో డౌన్ అండ్ నాట్ ఇంక్రీజ్ ఇన్ ద రియాక్టర్ ఫర్ ఎఫెక్టివ్ రియాక్షన్. అందుకే ఆప్షన్ డి అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్టే. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఎయిమ్స్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఎయిమ్స్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ tokamak to prove the feasibility of fusion. Second one, a tokamak is an experimental machine designed to harness the energy of fusion. So మనకు ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ గురించి అడగడం జరిగింది. సో ఇలా 2 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ అనేది రాంగ్ అండి, ఎందుకంటే దీని ఒక ఎయిమ్స్ ఏంటంటే టు బిల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ టోకమాక్ టు ప్రూవ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఫ్యూజన్ అడిగారు. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ is aimed to build the world's largest tokamak to prove the feasibility of fusion, not ఫ్యూజన్. సో ఫ్యూజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో తరచుగా మనకు కన్ఫ్యూజన్ అయ్యి ఇలా క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి BRD అనేది ఉండొచ్చు. సో ఇది బేస్డ్ ఆన్ ఏదైతే ఈ ఫ్యూజన్ ఉందో విచ్ ఈజ్ ఆల్సో ఎనర్జీ సోర్స్ ఫర్ ద సన్ మరియు స్టార్. సో మీకు ఫ్యూజన్ మరియు ఫ్యూజన్ డిఫరెన్స్ చెప్పాను. మీకు ఫ్యూజన్ అంటే దాని ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి అంటే సన్ మరియు స్టార్ అని చెప్పాను. ఫ్యూజన్ అయితే రేడియో యాక్టివిటీ ఏదైతే ఉందో యురేనియం అండ్ ప్లూటోనియం సంబంధించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే
టోకమాక్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మిషన్ డిజైన్ టు హార్నెస్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్యూజన్. అయితే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మనకు కొన్ని కంట్రీస్ గురించి అడుగుతుంటారు చాలా వరకు. సో ఎవ్రీ ఫ్యూజన్ రియాక్షన్ ఇన్ ద సన్ ఇన్ విచ్ 2 types hydrogen atoms fuse into 1 helium atom releases 2 neutrinos. సో టోకమాక్ ఈ ఏదైతే టోకమాక్ ఎక్స్పెరిమెంటల్ ఏదైతే మిషన్ ఏదైతే ఉందో డిజైన్ టు హార్నెస్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూజన్. సో చాలా వరకు ఈ దీనిపైన డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఇలా డీటెయిల్స్గా ఇచ్చాను కూడా. ఇది బేస్డ్ ఆన్ ఫ్యూజన్ విచ్ ఆల్సో అండ్ ఎనర్జీ సోర్స్ ఫ్రమ్ సన్ అండ్ స్టార్. ఎవ్రీ ఫ్యూజన్ రియాక్షన్ ఏంటంటే ఇన్ ద సన్ ఇన్ విచ్ 2 hydrogen atom into 1 helium atom releases 2 neutrinos. సో ఇట్ ఈస్ ఏ కొలాబరేషన్ ఆఫ్ 35 నేషనల్. సో ఇది కూడా అడుగుతారు మనకు. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేది 35 నేషన్ లాంచ్డ్ ఇన్ 1985 అండ్ ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో. సో మీకు ITR మెంబర్స్ కూడా చెప్పాను, ఇంక్లూడ్ చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా కూడా ఉందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఉన్న కొన్ని మనకు డైరెక్ట్గా అడుగుతుంటారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. సో ఇండియా ఆల్సో మెంబర్స్ ITERలో. నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 1 ఏంటంటే ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ నేచర్. సెకండ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్ విత్ ఏ లాంగ్ రేంజ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో యాక్టివ్ డీకే అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్ అండి, ఎందుకంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ నేచర్. సో 1 అది కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్ విత్ ఏ లాంగ్ రేంజ్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో యాక్టివ్ డీకే అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వెరీ వీక్ అండ్ హ్యాస్ ఏ వెరీ షార్ట్ రేంజ్ విత్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో యాక్టివ్ డీకే అండ్ న్యూట్రినో ఇంటరాక్షన్. రేడియో యాక్టివ్ డీకే మరియు న్యూట్రినో ఇంటరాక్షన్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు ఇలా డీటెయిల్స్గా మీకు అన్ని ఇచ్చాను దీంట్లో ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. ఫోర్ ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఆర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఒకటి. సో మనకు 4 types ఆఫ్ ఫండమెంటల్ ఆఫ్ నేచర్ అని అడిగితే ఈ 4 మీరు గుర్తుపెట్టుకోండి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మీకు చెప్పాను, ఇది ఒక వీకెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి ఇక్కడ ఇచ్చాను మీకు, దాని తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇచ్చాను అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి అండి ఇది. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి సంబంధించింది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్యామిలీ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద న్యూక్లియర్ ఫీల్డ్. Second one, it was awarded the Nobel Peace Prize in 2005 for its work for a safe and peaceful world. Third one, it is headquartered in Vienna, Austria. Fourth one, it reports annually to the International Security Council. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 4 ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు 4th ఆప్షన్ చూడవచ్చు, ఇట్ రిపోర్ట్స్ యాన్యువల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీన్ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో 4ని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఇట్ రిపోర్ట్స్ యాన్యువల్లీ టు ద UNGA అంటే యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ. సో అది కూడా వెన్ నెసరీ ద IAEA ఆల్సో రిపోర్ట్స్ టు ద, ఎప్పుడైతే నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఏమో యాన్యువల్గా UNGAకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నెసరీ ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలన్నప్పుడు UNSCకి రిపోర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా రిగార్డింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ మెంబర్స్ నాన్ కంప్లైన్స్ విత్ సేఫ్ గార్డ్ అండ్ సెక్యూరిటీ ఆబ్లిగేషన్స్. సో 4th స్టేట్మెంట్ అనేది రాంగ్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దీనికి 2005లో నోబెల్ పీస్ ప్రైజ్ అని రావడం జరిగింది ఫర్ వర్క్ ఫర్ సేఫ్ అండ్ పీస్ఫుల్ వరల్డ్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే IAEAకి ఎక్కడ ఉందంటే వియన్నా, ఆస్ట్రియాలో. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. దీన్ని 1957లో క్రియేట్ చేయడం జరిగిందని. దాని తర్వాత దీన్ని అటామ్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా అంటారు. సో 2005లో నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పాను అండ్ హెడ్ క్వార్టర్ అంటే వియన్నా, ఆస్ట్రియా. సో ఇలా మీకు డీటెయిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ NPT గురించి. సో NPT గురించి ఇచ్చారు. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అందులో 1
It defines nuclear weapon state as those that manufactured and explode a nuclear weapon before 1st January 1967. Second one, all the members of the United Nations are member of this treaty. సో ఇక్కడ ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు రాంగ్ ఉంటుంది మీకు చెప్పాను. సో ఆల్ ద మెంబర్స్ కాదండి. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే ఎన్పిటి అనేది ఒక మల్టీలేటరల్ ట్రీటీ. దీని ఒక ఎయిమ్ ఏంటంటే లిమిటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇంక్లూడింగ్ 3 ఎలిమెంట్స్. ఒకటేమో నాన్ ప్రొలిఫరేషన్ ఒకటి, అండ్ డిసార్మమెంట్ ఒకటి, అండ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్ రిప్రజెంట్ ద ఓన్లీ బైండింగ్ కమిట్మెంట్ టు ఇన్ ఏ మల్టీలేటరల్ ట్రీటీ టు ద గోల్ ఆఫ్ డిసార్మమెంట్ బై ద న్యూక్లియర్ వెపన్స్ స్టేట్. సో మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే 4 UN మెంబర్స్ అయితే ఉన్న స్టేట్స్ హ్యావ్ నెవర్ యాక్సెప్ట్ ద ఎన్పిటి. ఆ 4 స్టేట్ ఏంటంటే ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్, సౌత్ కొరియా. ఈ 4 కంట్రీస్. సో ఇవి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 1967లో దీన్ని సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత సైన్ ట్రీటీ ఎప్పుడు అయిందంటే 1968. సో 4 UN మెంబర్స్ దట్ హ్యావ్ నెవర్ యాక్సెప్టెడ్ ద ఎన్పిటి: ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్, సౌత్ సుడాన్, నాట్ సౌత్ కొరియా అండి, సౌత్ సుడాన్. నెక్స్ట్ క్వశ్చన్, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఇట్ ఈస్ డబుల్ స్టాండర్డ్ అండ్ సర్క్యులర్ ఇచ్చారు. సెకండ్ వన్, ఇట్ ఈస్ నాట్ ఎన్వలప్డ్ బై ఏ మెంబ్రేన్ ఇచ్చారు. థర్డ్ వన్, ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ బోత్ మ్యాటర్నల్లీ అండ్ ప్యాటర్నల్లీ. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ బోత్ అని ఇచ్చారు కదా, మ్యాటర్నల్లీ అండ్ ప్యాటర్నల్లీ. సో ఇది రాంగ్ అండి. సో స్టేట్మెంట్ 3ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎందుకంటే ఇట్స్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఓన్లీ బై మ్యాటర్నల్. సో మైటోకాండ్రియల్ డిసీజ్ ఆర్ ఇన్హెరిటెడ్ మ్యాటర్నల్లీ, వేర్ యాజ్ ద న్యూక్లియర్ డిఎన్ఏ ఏంటంటే గెట్స్ ఇన్హెరిటెడ్ ఈక్వల్లీ ఫ్రమ్ బోత్ పేరెంట్స్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకు మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఇచ్చారు కాబట్టి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇలా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ డిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూక్లియర్ డిఎన్ఏ గెట్స్ ఇన్హెరిటెన్స్ ఈక్వల్లీ ఫ్రమ్ బోత్ పేరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జిఎం క్రాప్స్ గురించి బెనిఫిట్ ఇచ్చారు మనకు. ఫస్ట్ వన్, ఇంక్రీజ్ క్రాప్ ఈల్డ్స్ ఒకటి. సెకండ్ వన్, రెడ్యూస్ కాస్ట్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్. థర్డ్ వన్, రెడ్యూస్ నీడ్స్ ఫర్ పెస్టిసైడ్స్. ఫోర్త్ వన్, డిక్రీజ్ న్యూట్రియంట్ కంపోజిషన్. ఫిఫ్త్ వన్, రెసిస్టెన్స్ టు పెస్ట్స్ అండ్ డిసీజ్. సో మీకు ఇందాక ఈ క్లాస్లో చెప్పాను అండ్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, చాలా వరకు 90% ఏంటంటే బెనిఫిట్స్ ఆర్ యూజ్ ఆర్ అప్లికేషన్ అనేది చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్లో అన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని అనేది తక్కువగా, కొన్ని మనకు స్టేట్మెంట్ కూడా కన్ఫ్యూజన్ ఇవ్వచ్చు. ఇక్కడ డిక్రీజ్ న్యూట్రియంట్ ఇచ్చారు కాంపోజిషన్, బట్ ఇది రాంగ్. ఇంక్రీజ్ న్యూట్రియంట్ కాంపోజిషన్. సో 4 ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు ఇందాక చెప్పినట్టు అన్ని 5 కరెక్ట్ కాదండి. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేర్గా. సో ఇంక్రీజ్ న్యూట్రియంట్ కాంపోజిషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు డైరెక్ట్గా అన్ని ఇచ్చాను, అప్లికేషన్ సంబంధించింది అండ్ క్రాప్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో మనకు అడిగిందంటే ఇన్కరెక్ట్ ఇన్ కోడ్ అని చెప్పారు మనకు. సో ఫస్ట్ స్టేజ్ ఏమి ఇచ్చారు, కన్సిస్ట్ ఆఫ్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ విచ్ యూస్ న్యాచురల్ యురేనియం యాజ్ దేర్ ఫ్యూల్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విచ్ యూజ్ ఏంటంటే బ్లెండ్ ఆఫ్ ప్లూటోనియం మరియు యురేనియం ఆక్సైడ్ యాజ్ దేర్ ఫ్యూల్. సో ఇది కూడా కరెక్ట్. థర్డ్ స్టేజ్ ఏంటంటే అడ్వాన్స్ హెవీ రియాక్టర్ విచ్ యూస్ థోరియం యాజ్ దేర్ ఫ్యూల్. సో ఇది కూడా కరెక్ట్. మనం అడిగిందంటే ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి. సో ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు మనకు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి అడుగుతుంటారు. సో ఎవరంటే హోమీ బాబా 1950s. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో చాలా వరకు ఎందుకంటే న్యూక్లియర్ ఇండిపెండెన్స్ గురించి చాలా వరకు మనకు డైరెక్ట్గా ఇతని పైన అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనేది ఎవరు ఫార్ములేట్ చేశారంటే హోమీ బాబా ఇన్ 1950s. ఎందుకంటే టు సెక్యూర్ ద కంట్రీస్ లాంగ్ టర్మ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ త్రూ ద యూజ్ ఆఫ్ యురేనియం అండ్ యురేనియం మరియు థోరియం రిజర్వ్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అనేది కూడా మీరు చూసుకోవాలి, కరెక్టా ఇన్కరెక్ట్ అడుగుతున్నారని. సో మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇచ్చాను కంప్లీట్గా. PHWR సంబంధించింది, దాంతోపాటు దాని ఒక అప్లికేషన్ సంబంధించిన దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ సంబంధించింది అండ్ దాని తర్వాత థర్డ్ స్టేజ్ ఇవ్వడం జరిగింది.
సో యురేనియం 233 ఈజ్ అబ్టైన్డ్ బై ఇరేడియేషన్ ఆఫ్ థోరియం. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వ్ ఆఫ్ థోరియం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL గురించి ఇది క్వశ్చన్ ఇది. సో స్టేట్మెంట్ 1 ఏమిటంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. సెకండ్ వన్, ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇలా మనకు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చారు రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్, కన్స్ట్రక్షన్ అనేది. సో ఇది రాంగ్ అండి, మనకు అడిగింది కరెక్ట్ కాబట్టి. సో ఇది దేని కింద అంటే ఇది అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే NPCIL ఇదొక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. అయితే ఇట్ ఈస్ ఓన్లీ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్స్. సో దీని ఒక రెస్పాన్సిబుల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కాదు కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఈజీగా మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. సో అండర్ విచ్ డిపార్ట్మెంట్ ఇది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇది 100% ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేయడం జరుగుతుంది అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, డస్ నాట్ డెరైవ్ ఇట్స్ పవర్ అండ్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇంతవరకు మనం ఈ క్లాస్లో 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఆ 20 క్వశ్చన్లో కూడా చాలా వరకు మనకు 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఏదైతే ఈ క్రాస్ కోర్స్ ఉందో, సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్తో పాటు మీకు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ 1 ఇయర్లో జరిగిన కొన్ని న్యూస్లో ఉన్న టాపిక్స్ కూడా. అండ్ చాలా వరకు ఈ స్టార్టింగ్ పార్ట్ కూడా మనం అన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి TSAT యూట్యూబ్ ఛానల్. సో అందరికీ all the best and thanks for watching this program.